పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా జరుగుతోందంటూ విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు. సందేహాల్ని నివృత్తి చేయకుండా ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారని, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదంటూ చెప్పారు. ఇదేంటని అడిగితే పోలీసులు బయటకు నెట్టారన్నారు. సుమారుగా 1000 ఓట్లు గోల్మాయ అయ్యాయంటూ ఆరోపించారు. నల్లగొండలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగుతోంది. తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మారు మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యతను కనబరిచారు. ఆయనకు 1,06,234 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి అశోక్ కుమార్ కు 27,493 ఓట్లు వచ్చాయి. తాజాగా 4వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి నేటి వరకు అనేక రకాల అవకతవకలు, గోల్మాలు, కనీస సమాచారం లేకపోవడము, మా కౌంటింగ్ ఏజెంట్స్ కనీసం సంతకాలు తీసుకోకపోవడము, మేము అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము, మా ఏఆర్ వాళ్ళు టేబుల్స్ దగ్గర ఉండి తిరుగుతుంటే వాళ్ళని గెంటి వేయడం, కనీసం మాజీ శాసనసభ్యుడని కూడా చూడకుండా, క్యాండిడేట్ యొక్క ఏఆర్ టేబుల్ ఏజెంట్ అని కూడా చూడకుండా గెంటి వేయడం, ఫలితాల్లో మాకున్నటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయకుండా, కనీసం మాతో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని, నేను రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని 3 గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీస్ ముందు నేను అభ్యర్థించిన, బతిమాలిన,